హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు క్యాబేజ్తో చాలా టేస్టీ అయిన కర్రీ చేసి చూపిస్తానండి. పిల్లలు పెద్దవారు అందరికీ కూడా నచ్చేలాగా ఉంటుంది. క్యాబేజ్ అంటే ఆ స్మెల్ చాలామందికి నచ్చదు కదా. అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుందండి. క్యాబేజ్ని తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. దీనిలో స్మెల్ అనేది బాగా వస్తుంది కదండి. ఆ స్మెల్ అనేది రాకుండా ఒక టిప్ చెప్తాను, మీరు వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుని గిన్నె నిండా వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకోండి. తగినన్ని వాటర్ పోసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న గిన్నెను మూత పెట్టుకుని స్టవ్ మీద 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. లేదంటే కుక్కర్లో అయినా సరే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నట్లయితే దానిలో ఉన్న పసివాసన అంతా పోయి క్యాబేజ్ అనేది టేస్టీగా రెడీ అవుతుందండి. ఇలా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా స్ట్రైనర్తో వడగట్టుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా మనం క్యాబేజ్ మాత్రమే కర్రీలో వాడబోతున్నాం. ఇలా ఒక గిన్నెను పెట్టుకుని స్ట్రైనర్తో వడగట్టుకోండి. వడగట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 1/2 కప్పు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొనుక్కున్న కరివేపాకులు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ నుంచి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదండి, అంతవరకు కూడా ఫ్రై చేసుకుని 1.5 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం మాత్రం మీ ఘాటుకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. కారం అంతా కూడా ఆనియన్స్లో బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుడ్డు తీసుకుని అలా పగలకొట్టుకుని కర్రీలో వేసుకోండి. నేను 1 గుడ్డుతోనే కర్రీ చేయబోతున్నాను కదండి. మీరు 2-3 గుడ్లైనా కూడా యాడ్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలా పగలకొట్టుకుని వేసుకున్న గుడ్డుని కర్రీలో బాగా కలుపుకోండి. కళాయి అడుగున మాడిపోకుండా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం వాటర్ అనేవి యూజ్ చేయలేదు కదా, ఎప్పటికప్పుడు అంటుకుపోతూ ఉంటుంది. అలా ఫ్రై అయిన తర్వాత పెంచుకుని స్ట్రైనర్తో వడగట్టుకున్న క్యాబేజ్ ముక్కలన్నీ కూడా అలా కర్రీలో వేసేసుకోండి. ఇప్పుడు క్యాబేజ్ ముక్కలన్నీ కూడా ఎగ్తో పాటు బాగా కలిసే వరకు కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కర్రీలో కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి. మనం వాటర్ అనేవి ఏమీ పోయకుండానే ముందుగానే క్యాబేజ్ని ఉడకపెట్టాం కదండి. కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మీరు వండినట్లయితే క్యాబేజ్ స్మెల్ అనేది తెలియదు. ఇష్టం లేదు అని పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఈ క్యాబేజ్ ఫ్రై, ఎగ్ ఫ్రై రైస్కి, చపాతీకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.